మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నువ్వే పో. ప్రాణాలు చేయక దించరా, మందులు మింగాలి కానీ మందు సీసాలు మింగకూడదు. సరస్వతి, నాకు ఒకసారి అమ్మాయి గారితో మాట్లాడాలని ఉంది, కుదురుతుందా? ఆ మున్న పరిస్థితిలో ఇక్కడికి తీసుకురావడం కుదరదు. ఓ పని చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి హేమని తీసుకొస్తాను. దూరం నుంచి చూదురు గాని. ఏం బ్రదర్, ఇప్పటికే మేమిద్దరం కొట్టుకుంటున్నాం, నువ్వు మూడో క్యాండిడేట్ వా? సరస్వతికి బీటేస్తున్నావా? ఎవరి కేసు చూస్తున్నావు? నీకేసే. ఇప్పుడు కాదు, ఇందాక. నీకేసే. ఇందాక నేను పిలవని క్రితం ఎవరి కేసు చూస్తున్నావు? అబ్బో, వార్డు బాయ్స్ కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జనానికి మన ఆసుపత్రి నమ్మకం ఉండదు. మళ్ళీ ఇలాంటి జోకులు వేసావనుకో నీ మొహం చెడకైపోతుంది. మళ్ళీ కుట్టడేమిటి? మరి అదో ఎక్కడి నుంచి పాస్ అయిపో. పాస్ అయిపో. పిచ్చివాడు కూడా పెద్ద మనిషిలా మాట్లాడుతున్నాడంటే పిచ్చి వాడికా నాకా? పిచ్చివాడికి. పద. What's the condition of that patient? She is slowly improving. ఈమెకు సేమ్ టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. Okay, sir, we will continue. Who is this patient? New admission. Oh, I see. కూర్చోండి, కూర్చోండి. అయ్యో, నేను మీ మాధవుణ్ణి. కూర్చోండి. మేమేం కొట్టుకోవడం లేదు తెలుసా, ఇంతక ఆడుకుంటున్నాం. ఆ అమ్మాయి ఎక్కడే దూకింది, అక్కడే దూకాను. దూకి ఎందుకు అమ్మాయిని కొడతావు? రాక్షసులాగా నీ మొహం పడ్డావు అనుకున్నావు. నీ కాళ్ళు దొస్తాను, నీ పువ్వు పీకేస్తాను, నీ పీక పిసికి ఏంటి? అక్కడ కుర్చీలో కూర్చున్నావని ఇక్కడ మంచం మీద పడుకున్నానేంటి? అక్కడ నిద్రపోతుంటే ఇక్కడికి మేమే తీసుకొచ్చావు. ఏమిటిది? వాట్ హ్యాపెండ్? ఎవ్రీథింగ్ ఓకే? ఓకే ఓకే. వెళ్ళండి, మీరంతా వెళ్ళిపోండి. ఆల్ రైట్. దే ఆర్ ఆల్ రైట్ సార్.
అమ్మాయి గారు ఇప్పుడు ఎలా ఉన్నారు? అమ్మాయి గారు బాగానే ఉన్నారు కానీ మీరు అలా మా స్టాఫ్ ని తిట్టడం కొట్టడం చేస్తే పిచ్చి ముదిరిందని షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. అటు చూడండి, అలా నీరసపడిపోతారు. ఒక్కోసారి నరాల పట్టుతో తగ్గిపోవడం, నత్తి రావడం, నడవలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి. అమ్మాయి గారు మీరు చేంజ్ చేసుకుంటే ఊరుకుంటామేంటి? నిజమే, కానీ మీరు వచ్చిన పని మర్చిపోకండి. మీరు కాస్త మా స్టాఫ్ తో మంచిగానే ప్రవర్తించాలి. టింగ్ టింగ్ టింగ్. నువ్వు నన్ను ఏం చేయకూడదమ్మా, నేను నీలాగే పిచ్చివాణ్ణి. అందుకే ఇలా ఆడుకుంటున్నావు అనమాట. ఏమిటి అక్కడ డ్యూటీ వదిలేసి ఇక్కడ ఆటలు? నీకోసమే సరస్వతి, నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. అవన్నీ తిరిగ్గా తర్వాత. ముందు వెళ్ళి ఆ పేషెంట్స్ రెడీ చెయ్యి. ఇవాళ వాళ్ళని అలా పిక్నిక్ తీసుకెళ్తా. దాని గురించి నువ్వేంటి ఆ పిచ్చి మాధవతో పిక్నిక్ లో ఏవేవో చేయించబోతున్నావట? అవన్నీ నీకు అనవసరం, ముందు వెళ్ళు. అవునులే, ప్రతి విషయంలో నేను నీకు అనవసరం, అన్ని విషయాల్లో ఆ పిచ్చి మాధవ అవసరం. అంతే, కొంతమంది జీవితాలు ఎలా గడుపుతాయి. నీకు జడ ఎందుకురా? మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తాను, వదలండి. సెక్యూరిటీ దిగు. దిగండి. నాతో పదండి, పదండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సైలెంట్ సైలెంట్. డాక్టర్ మాధవ్ కనిపించట్లేదు. కనిపించట్లేదా? వెతకండి. మాధవ్ సార్, నీకే తెలుసుండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సోల్జర్. ఎస్ సార్. వెనకటికి ఒకసారి 2190వ సంవత్సరంలోనే 2190 అంటే చాలా ఏళ్ల క్రితం అనమాట అండి. 2190వ సంవత్సరంలోనే నేను ఇలాగే గంగా నది మధ్యలో నడుస్తూ కాపలా కాస్తున్నప్పుడు ఓ శత్రువు నా వెనక్గా వచ్చి పొట్టలో పొడిచాడు. అప్పుడు మీ పొట్ట వెనకుండేదండి? ఎస్, మేజర్లకు అలాగే ఉంటుంది. నా పొట్టలో పడవంగానే వాడి చెవుల్లో నుంచి రక్తం ప్రవాహంలాగా వచ్చింది. మీ పొట్టలో పొడిస్తే వాడి చెవుల్లోంచి రక్తం పాస్ అయిపోయిందా అండి? యుద్ధాల్లో అలాగే జరుగుతుంది. బాబు అయినా నేనేం లెక్క చేయకుండా వాడి మీద పడి వాడిని ఉలిపాయ నరికినట్టు కస శత్రువులు హరిగా ఏం జరిగింది డాక్టర్? అమ్మాయి గారు మై మై సార్
పాపం అమాయకురాలని హేమగదిలోకి వెళ్ళి అగాచ్యం చేయబోతుంటే అది తప్పని చెప్తే నా మీద తిరగబడి కొట్టడం ఎవడ్రా ఘాయిసం చెప్పి నువ్వేనా? నువ్వే సార్. వీడికి ఎప్పటి నుంచి హేమ మీద కన్నుంది సార్. అది తప్పని చెప్పి నర్సు కూడా కొనబోయేది సార్. వీడు చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు సార్. వెళ్ళి షార్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేయండి. వెళ్ళండి. ఆ